ఫిబ్రవరి 20, 2016 కాశ్మీర్ లోయలు తేలికపాటి మంచు మరియు పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి NH పై పాంపూర్ సమీపంలో అద్భుతమైన EDI అంటే ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ భవనం గర్వంగా నిలబడి ఉంది. ఇక్కడ కశ్మీరీ యువత తమ భవిష్యత్తు గురించి కలలు కన్నారు. కానీ ఆ ఉదయం సరిహద్దు అవతల ఉన్న సూత్రధారులు ఈ కలల భవనాన్ని ఒక శ్మశాన వాటికగా మార్చటానికి కుట్ర పన్నారు. పొదల చాటున లష్కరే తైబాకు చెందిన వారిని అనుమానిస్తున్న 3 ఉగ్రవాదులు తమ AK-47ల గ్రిల్స్ను శుభ్రం చేసుకుంటున్నారు. వారు ఒక సులభమైన లక్ష్యం కోసం ఎదురుచూస్తున్నారు. కొంతసేపు నిశ్శబ్దంగా వేచి ఉంచిన తరువాత ఈ ఉగ్రవాదులు దూరంలో తమ లక్ష్యం వైపు వస్తున్న భారత భద్రతా దళమైన CRPF యొక్క పెద్ద కాన్వాయ్ని గుర్తించారు. కాన్వాయ్ ఉగ్రవాదుల పరిధిలోకి ప్రవేశిస్తుండగా దానికి ముందున్న ఒక పెద్ద ట్రక్కు టైరు పెద్ద శబ్దంతో అకస్మాత్తుగా పగిలిపోయింది. ట్రక్కు ఆగింది. 2 సైనికులు పరిశీలించటానికి కిందకు దిగారు. అప్పుడు పొదల్లో దాక్కున్న ఉగ్రవాదులు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టి వివేచనారహితంగా కాల్పులు జరిపారు. ఈ పిరికి పంద దాడిలో మన 2 ధైర్యవంతులైన సైనికులు హెడ్ కానిస్టేబుల్ భోలా సింగ్ మరియు డ్రైవర్ RK రైనా అక్కడికక్కడే అమరులయ్యారు. మరో 13 మంది సైనికులు గాయపడ్డారు. భద్రతా దళాలు తమను చుట్టుముడతాయని తెలిసిన ఉగ్రవాదులు నేరుగా 5 అంతస్తుల EDI భవనం వైపు పరుగులెత్తడం ప్రారంభించారు. ఆ సమయంలో లోపల సుమారు 120 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. కాల్పుల శబ్దం వినిపించగానే భవనమంతా కేకలతో దద్దరిల్లింది. వారు కిటికీలోంచి బయటకు చూడగా ఉగ్రవాదులు నేరుగా తమ భవనం వైపే పరుగులెత్తురావడం కనిపించింది. మృత్యువు తమ కళ్ళెదుటే ఉండటంతో భవనంలో ప్రతి ఒక్కరూ భయపడి వెంటనే పరుగెత్తి మొదటి అంతస్తులో ఒక గదిలో తలుపులు వేసుకున్నారు. ఉగ్రవాదులు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ భవనంలోకి ప్రవేశించిన వెంటనే కింది అంతస్తులో ఎలాంటి కదలిక కనిపించకపోవడంతో వారు వేగంగా మెట్లు ఎక్కి 5వ అంతస్తుకు చేరుకున్నారు. మిత్రులారా, ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే ఈ భయంకరమైన ఉగ్రవాదులు ఈ అమాయక ప్రజల ఉనికిని పసిగట్టి వారందర్నీ చంపేస్తారా, లేక వారు అలా చేయడానికి ముందే మన భారత సైన్యం ఈ ఉగ్రవాదులను హతమారుస్తుందా? అంతేకాకుండా ఒకవేళ మన భారత సైన్యం వారిని హతమార్చగలిగితే ఎందరిని చంపుతుంది మరియు ఎంత కష్టాన్ని ఎదుర్కొంటుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా మరియు వెన్నులో వణుకు పుట్టించేలా ఉండబోతోంది. కాబట్టి చివరి వరకు చూస్తూ ఉండండి. మీరు నిజమైన భారతీయులైతే తప్పకుండా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ భారీ 7 అంతస్తుల భవనంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఇది కాశ్మీర్ భద్రతా సంస్థలకు ఒక పీడకల కంటే తక్కువ కాదు. ఎందుకంటే ప్రతి నిమిషం ఆలస్యం వందలాది అమాయక ప్రాణాలపై మృత్యు ముప్పును సూచించింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన CRPF మరియు జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ మెరుపు వేగంతో మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. కొద్దిసేపటికే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. కింద ఉన్న భద్రతా దళాలు, పైన కిటికీల నుండి ఉగ్రవాదులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. త్వరగా సంధ్యా సమయం, చీకటి కమ్ముకున్నాయి. ఈ మసక వెలుతురును అవకాశంగా తీసుకుని కమాండోలు మెల్లగా భవనం ప్రధాన ద్వారం వైపు పాకుతూ వెళ్లడం ప్రారంభించారు. కాని శత్రువులు చాలా ఎత్తులో పొంచి ఉండడంతో తప్పించుకోవడం అసాధ్యమైంది. కమాండోలు ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే ఉగ్రవాదుల తుపాకులు మళ్లీ కాల్పులు జరిపాయి. తూటాలు కమాండోల చెవిల పక్కనుంచి దూసుకుపోయాయి. పై అంతస్తులో ఉండడంతో ఉగ్రవాదులకు అనుకూలమైన కోణం లభించింది. దీంతో తప్పించుకోవడం అత్యంత కష్టమైంది. భారీ కాల్పుల మధ్య భద్రతా దళాలు వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఆ గందరగోళంలో ఉగ్రవాదులు కాల్చిన ఒక తూట అక్కడ పనిచేస్తున్న ఒక అమాయకుడి తోటమాలికి తగిలి అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ అమాయకుడి అమరత్వం తర్వాత కమాండోలు తమ వ్యూహాన్ని మార్చుకుని మరిన్ని ప్రాణాల నష్టాలను నివారించడానికి భవనానికి సురక్షితమైన దూరం పాటించారు. భారతదేశం
పరిష్కరించడానికి కష్టమైన ఒక సంక్లిష్టమైన సవాలును ఎదుర్కొంది. శత్రువు మన సొంత గడ్డపై మన కళ్ల ముందే ఉన్నాడు. కానీ లోపల చిక్కుకున్న అమాయక ప్రజల వల్ల మేము ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము. వారిని చంపడం ప్రమాదకరం, బ్రతికి వదిలేయడం అసాధ్యం. మరి ఈ సంక్షోభం నుండి భారతదేశాన్ని బయటపడేయగల ఆ ధైర్యవంతుడెవరు? ఈ రహస్యాన్ని వెల్లడించే ముందు ఈ దాడి చేసిన వారెవరో, వారి వెనుక ఎవరున్నారో ముందుగా తెలుసుకుందాం. ఈ ముగ్గురు ఉగ్రవాదులకు 18 మంది అమాయకులను బలిగొన్న 26/11 ముంబై దాడులు, 2005 మందిని చంపిన 2006 ముంబై రైలు బాంబు దాడులు వంటి ఘోర గాథలను రచించిన హఫీజ్ సయీద్ యొక్క భయంకరమైన సంస్థ లష్కరే తయ్యబాతో ప్రత్యక్ష సంబంధముంది. ఈ ఉగ్రవాదులు సుమారు వారం రోజుల క్రితం సరిహద్దు దాటి భారతదేశంలోకి చొరపడి ఇప్పుడొక పెద్ద విపత్తుకు ప్రణాళిక రచిస్తున్నారు. మరుసటి రోజు ఉదయం ఫిబ్రవరి 21న సరిగ్గా ఉదయం 8 గంటలు భారత సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన యోధులు రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది. అకస్మాత్తుగా జాతీయ రహదారిపై భారీ ఇంజిన్ల గర్జన ప్రతిధ్వనించింది. ఉక్కు కవచవాహనాలు వచ్చి ఆగాయి. ఆధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మరియు అత్యధునాతన హెల్మెట్లతో సన్నద్ధులైన 9వ మరియు 10వ పారా స్పెషల్ ఫోర్సెస్కు చెందిన ధైర్యవంతులైన కమాండోలు ఈ వాహనాల నుండి దిగారు. ఈ చీతా స్క్వాడ్కు లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్న ఆస్కార్ అనే సంకేతనామం కల అత్యంత సమర్థుడు మరియు ధైర్యవంతుడైన అధికారి నాయకత్వం వహించారు. అతను సైన్యంలో తన సేవను కొనసాగిస్తున్నందువల్ల జాతీయ భద్రత మరియు నియమావళి కారణంగా అతని అసలు పేరు రహస్యంగా ఉంచబడింది. ఏమాత్రం సమయం వృధా చెయ్యకుండా ఆస్కార్ సిఆర్పిఎఫ్ మరియు స్థానిక పోలీసులతో కలిసి సంఘటనా స్థలంలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాడు. బ్రీఫింగ్ ముగించగానే పోలీసులు వెనుదిరిగారు మరియు నియంత్రణ పూర్తిగా పారా కమాండోల చేతిలోకి వెళ్లిపోయింది. భవనం మొత్తాన్ని చుట్టుముట్టిన తర్వాత అమాయక పౌరులను సురక్షితంగా ఖాళీ చేయించడానికి ఆస్కార్ మొదట ఒక వ్యూహాన్ని రూపొందించాడు. మ్యాపులను మరియు ఉగ్రవాదుల స్థానాలను ఖచ్చితంగా అధ్యయనం చేసిన తర్వాత 2 ప్రక్కల నుండి దాడి చేయాలని ఖరారు చేశారు. ప్రణాళిక ప్రకారం ఒక బృందం వైటి నుండి ఉగ్రవాదులపై భారీ కాల్పులు జరపగా మరొక బృందం వెనుక వైపు నుండి నిశ్శబ్దంగా భవనంలోకి ప్రవేశించాలి. ఈ ధైర్యవంతమైన చొరబాటు బృందానికి 23 ఏళ్ల నిర్భయ కెప్టెన్ పవన్ కుమార్ నాయకత్వం వహించారు. అది సరిగ్గా ఉదయం 11 గంటల సమయం. ప్రణాళిక ప్రకారం అకస్మాత్తుగా బయటి నుండి భారీ షెల్లింగ్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు తమ సర్వశక్తులతో ఎదురుదాడి చేశారు. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి కెప్టెన్ పవన్ మరియు అతని ధైర్యవంతులైన సహచరులు వెనుకవైపు నుండి నిశ్శబ్దంగా భవనంలోకి ప్రవేశించారని వారికి ఏమాత్రం తెలియదు. కింది అంతస్తు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. దాన్ని త్వరగా క్లియర్ చేసిన తరువాత కమాండోలు తుపాకులు చేతబట్టుకుని మొదటి అంతస్తుకు వెళ్లే మెట్లవైపు వెళ్లారు. ప్రపంచంలోనే అత్యుత్తమ యోధులైనప్పటికీ ఆ భవనంలోని ప్రతి మూల, ప్రతి గది ప్రాణాంతకమైన ఉచ్చుగా మారగలందున అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది. మొదటి అంతస్తుకు చేరుకున్నాక కెప్టెన్ పవన్ దృష్టి ఒక మూసి ఉన్న గదిపై పడింది. కిటికీ తెరల వెనుక ఒక నీడ కదులుతున్నట్లు కనిపించింది. ఆ బృందం వెంటనే అప్రమత్తమైంది. 2 కమాండోలు తలుపుకు ఇరువైపులా నిలబడగా కెప్టెన్ పవన్ ఊపిరి బిగబట్టుకుని నెమ్మదిగా తలుపును లోపలికి నెట్టాడు. కాని ఆ తరువాత వారు చూసిన దృశ్యం అందరి గుండెలను ఒక్కసారిగా ఆగిపోయేలా చేసింది. ఆ గదిలో ఉగ్రవాదులు లేరు. ప్రాణభయంతో వణికిపోతున్న డజన్ల కొద్దీ అమాయక ప్రజలు తమ ప్రాణాల కోసం వేడుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన కమాండోలు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనుక ద్వారం గుండా ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తరలించడం ప్రారంభించారు. చివరి వ్యక్తి కూడా భవనం నుండి సురక్షితంగా బయటకు వచ్చినప్పుడు మాత్రమే 24 గంటల ఉద్రిక్తత తరువాత అక్కడున్న అధికారులు, సైనికుల ముఖాలపై మొదటిసారిగా ఉపశమనం కనిపించింది. పౌరులను రక్షించే మిషన్ పూర్తయింది. ఇప్పుడు భవనంలో దాక్కున్న ఈ మృగాలను నరకానికి పంపే సమయం వచ్చింది. కానీ ఈ పని విన్నంత సులభం కాదు.
జరగబోయేది ప్రతి భారతీయుడి గుండెను పిండేస్తుంది. అది మధ్యాహ్నం 1 గంట సమయం. కెప్టెన్ పవన్ మరియు అతని బృందం 2వ అంతస్తును క్షుణ్ణంగా వెతికారు. కాని శత్రువుల జాడ కనిపించలేదు. ఎత్తును ఆసారంగా చేసుకుని ఉగ్రవాదులు 5వ అంతస్తులో నక్కి ఉండవచ్చని పవన్ అనుమానించాడు. ఈ అనుమానంతో అతను 3వ అంతస్తు కారిడార్లోకి అడుగుపెట్టగానే ఒక తూట అతని నడుమును తాకుతూ దూసుకుపోయింది. బృందం స్పందించలోపే ఉగ్రవాదులు ఎదురుగా ఉన్న గది కిటికీ నుండి AK-47 తూటాల వర్షం కురిపించారు. దాంతో కాంక్రీటు మరియు గన్ పౌడర్ పొగ అంతటా వ్యాపించింది. మిగతా కమాండోలు వెంటనే కవర్ తీసుకున్నారు. కాని కెప్టెన్ పవన్ అతను భిన్నమైన ధైర్యవంతుడు. దాక్కోవడానికి బదులుగా అతను మృత్యువును ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. మెరుపు వేగంతో అతను తన రైఫిల్ను తీసుకుని తన మ్యాగజైన్లోని తూటాలన్నింటినీ ఉగ్రవాదుల దారిలోకి గురిపెట్టి నేరుగా వారివైపు దూసుకెళ్లాడు. అతని అకుంఠిత ధైర్యాన్ని చూసి ఇతర కమాండోలలో ఆత్మస్థైర్యం పెరిగింది మరియు అన్ని వైపుల నుండి ఉగ్రవాదులపై తూటాల వర్షం కురిసింది. పవన్ కాల్చిన తూటాలలో ఒక ఉగ్రవాది చేతిని చీల్చుకుంటూ వెళ్లడంతో క్షణకాలం పాటు శత్రువుల తుపాకులు నిశ్శబ్దమయ్యాయి. పవన్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉగ్రవాదులను నరకానికి పంపాలనే ఉద్దేశంతో నిర్ణయాత్మకంగా ముందుకు దూసుకెళ్లాడు. కాని విధికి వేరే ప్రణాళికలున్నాయి. అతను దగ్గరకు రాగానే ఉగ్రవాదులు మళ్లీ కాల్పులు జరిపారు మరియు ఈసారి 4 తూటాలు కెప్టెన్ పవన్ శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. భారత సింహం రక్తస్రావంతో కుప్పకూలి మరణించాడు. ఉగ్రవాదులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పై అంతస్తులకు పారిపోయారు. వారు వెనక వస్తున్న కమాండోలు పవన్ వద్దకు చేరుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. భారత సింహానికి 1 లేదా 2 తూటాలు కాదు, 4 తూటాలు తగిలాయని కమాండోలు చూశారు. అతన్ని వెంటనే భవనం నుండి బయటకు లాగి శ్రీనగర్లోని బేస్ ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. కాని దేశానికి చెందిన ఈ 23 ఏళ్ల ధైర్యవంతుడైన సైనికుడు తన చివరి కర్తవ్యాన్ని నెరవేర్చి అమరవీరుడయ్యాను. అది సాయంత్రం 5 గంటల సమయం. కెప్టెన్ పవన్ అమరవీరుడయ్యాడన్న వార్త పారా SF శిబిరానికి చేరగానే ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. కాని ప్రతి కమాండోలోనూ రక్తదాహం రగిలిపోయింది. ఇప్పుడు సమస్య కేవలం ఉగ్రవాదులను చంపడం మాత్రమే కాదు, వారి వెన్నులో వణుకు పుట్టించేంత భయంకరమైన మరణాన్ని వారికి కలిగించాలి. కుర్రాళ్ల రక్తం ఉడుకుతోందని ఆస్కార్ అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా భవనంలోకి తిరిగి ప్రవేశించడానికి అతనొక పటిష్టమైన ప్రణాళికను రూపొందించాడు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆ పిరికి ఉగ్రవాదులు చీకటి మూలల్లో బాల్కనీల వెనక దాక్కున్నారు. మెట్లు ఎక్కడమంటే నేరుగా మృత్యునూటిలోకి అడుగుపెట్టడమే. అందుకే మన సైన్యం ఒక అద్భుతమైన ఎత్తుగడ వేసింది. ఆకాశం నుండి ప్రత్యక్ష దాడి. మన కమాండోలు హెలికాప్టర్లో నేరుగా భవనం పైకప్పు మీదకు దిగి తరువాత కిందకు దిగి వారిని ఒక్కొక్కరిగా ఏరివెయ్యాలన్నది ఆ ప్రణాళిక. ఈ ప్రమాదకరమైన పనికి కెప్టెన్ తుషార్ మహాజన్ అనే మరో శక్తివంతమైన అధికారికి అప్పగించారు. ఉగ్రవాదుల దృష్టి మరలించడానికి బయట నుండి రాకెట్లను ప్రయోగించారు. పేలుళ్ల శబ్దాలు వినగానే కెప్టెన్ తుషార్ మరియు అతని కమాండోలు చిరుతపులుల చురుకుదనంతో హెలికాప్టర్ నుండి పైకప్పు మీదకు దూకారు. కను రెప్ప కూడా వాల్చకుండా ఈ సింహాలు 5వ అంతస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేరుగా 4వ అంతస్తులోకి దూసుకెళ్లాయి. అక్కడ వారు ఆ మృగాలతో ముఖాముఖిగా ఎదురయ్యారు. అప్పుడు ఇరువైపులా నుండి బుల్లెట్ల వర్షం కురిసి కాంక్రీటు గోడలను సైతం బద్దలు కొట్టింది. ఇంతలో కెప్టెన్ తుషార్కు స్పష్టమైన గురి కనిపించింది. అతను ఒక్క క్షణం ఆగి లోతుగా శ్వాస తీసుకుని తన స్కోపును సర్దుకుని ఒక్కసారిగా ట్రిగ్గర్ నొక్కాడు. ఆ ఉగ్రవాది నేలకూలాడు. తమ సహచరుడు కుక్కలా చనిపోవడాన్ని చూసి మిగతా ఇద్దరికీ చెమటలు పట్టాయి. ఆ అంతస్తు మొత్తం గన్ పౌడర్ పొగవాసనతో నిండిపోయింది. ఆ పొగలో భయపడిన ఒక ఉగ్రవాది తాను దాక్కున్న చోటు నుండి బయటకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. అతను మ్యాగజైన్ మార్చుకునేలోపే మన కమాండో కాల్చిన ఒక ఖచ్చితమైన తూట అతడ్ని చీల్చుకుంటూ వెళ్ళింది.
కానీ ఈ ముఖాముఖీ పోరులో కెప్టెన్ తుషార్ మరియు లాన్స్ నాయక్ ఓం ప్రకాష్ ఉగ్రవాదుల భీకర కాల్పుల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన కమాండోలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి గాయపడిన తమ సహచరులను వెనక్కి లాగారు. చివరిగా మిగిలిన ఉగ్రవాది పొగను అవకాశంగా తీసుకుని మరో అంతస్తులో దాక్కున్నాడు. అలాంటి చిక్కుముడిలో అతడ్ని పట్టుకోవడమంటే మృత్యువును ఆహ్వానించడమే. సరిగ్గా ఇక్కడే కమాండోలు ఒక ఆట ఆడతారు. అది ఆ ఉగ్రవాదిని నేరుగా శిఖరాగ్రానికి పంపుతుంది. గాయపడిన తమ సోదరులను మోసుకుంటూ మొత్తం బృందం నిశ్శబ్దంగా అత్యవసర మెట్ల మార్గం గుండా బయటకు వచ్చింది. కెప్టెన్ తుషార్ మరియు ఓం ప్రకాష్లను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు ఆస్పత్రి పడకలపై ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నారు. అది ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి 1 గంట సమయం. మన కమాండోలు బయట నుండి వస్తున్న కాల్పులను పూర్తిగా అణచివేశారు. లోపల దాక్కున్న చివరి ఉగ్రవాది బహుశా తమ సోదరులను కోల్పోవడంతో భారత సైన్యం మనోధైర్యం దెబ్బతిని వారు యుద్ధరంగం విడిచి వెళ్లిపోయారని అనుకున్నాడు. కానీ బయట ఆస్కార్ మరియు అతని బృందం అతనికి శాశ్వత చికిత్స కోసం సన్నాహాలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అప్పటికే ఈ పాంపోర్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా టీవీ తెరలపై బ్రేకింగ్ న్యూస్గా మారింది. ప్రతి భారతీయుడి రక్తం ఉడుకుతోంది. దేశ ప్రజలకు ఒకే ఒక కోరిక: ఈ మృగాలకు ఎప్పుడు అంతం పలకాలి. దేశ ఆగ్రహానికి మరియు తమ సోదరులు చిందించిన ప్రతి రక్తపు బుట్టుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్కార్ తన సింహాల వైపు చూసి, ఈ నాటకం చాలు, ఆటను ముగించే సమయం వచ్చింది అని అన్నాడు. ఈ విషయం విన్న వెంటనే మన సైనికులు ఆ భవనాన్ని పేల్చివేయాలనే ఉద్దేశంతో తమ అత్యంత శక్తివంతమైన అధునాతన రాకెట్ లాంచర్లతో దానిపై దాడి చేశారు. సమస్య ఏమిటంటే, మొదట్లో పౌరులు లోపల చిక్కుకుపోయారు కాబట్టి భవనాన్ని తగలవేసే ఆలోచనను విరమించుకున్నారు. పౌర ప్రాంతాలలో మన బలగాలు ఎల్లప్పుడూ బ్రహ్మాస్త్రం అంటే అంతిమ ఆయుధం లాంటి భారీ ఆయుధాలను ఉపయోగిస్తాయి. కానీ ఈరోజు అది గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి పారా ఎస్ఎఫ్ తమ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించక తప్పలేదు. ఆ పిరికి ఉగ్రవాది ఇంకా విజయం గురించి కలలు కంటుండగా ఆస్కార్ బయట నుంచి సంకేతమిచ్చాడు. వెంటనే కమాండోలు దూరం నుండే అంతవేగంగా బాంబుల వర్షం కురిపించారు. ఆ 7 అంతస్తుల భవనం ఒక్క దెబ్బతో మండుతున్న చితిగా మారిపోయింది. ఆ చివరి మృగం కూడా అదే మంటల్లో సజీవ దహనమవుతూ సరిహద్దు అవతల ఉన్న తన యజమానులకు ఒక గట్టి సందేశాన్ని పంపింది. కుమారా, నువ్వు పారా ఎస్ఎఫ్తో పెట్టుకుంటే వాళ్లు నిన్ను బూడిద చేస్తారు. 3 రోజుల పాటు జరిగిన ఈ భీకర పోరాటం తర్వాత ఆ 3 ఉగ్రవాదులు చివరకు హతమయ్యారు. మరియు ప్రతి భారతీయుడు తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న శాంతిని పొందాడు. ఇప్పుడు ఆ 2 ధైర్యవంతులైన కెప్టెన్ తుషార్ మరియు లాన్స్ నాయక్ ఓం ప్రకాష్ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలిసినట్లుగా వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు తమ దేశ సేవలో అమరత్వం పొందే ముందు గంటల తరబడి మృత్యువుతో పోరాడారు. మరోవైపు ఆ 23 ఏళ్ల యువకుడిని చూద్దాం, కెప్టెన్ పవన్ కుమార్. తన తల్లిదండ్రులకు ఏకైక ఆసరా, వారి కంటికి రెప్పలాంటివాడు. తన కొడుకు అమరత్వ వార్త విన్నప్పుడు అతని తల్లి కుంగిపోలేదు, కన్నీరు కూడా రాలలేదు. దానికి బదులుగా ఆయన గర్వంగా ఛాతిని ముందుకు చాపి, నా కొడుకు దేశ సేవకే తనను తాను అంకితం చేసుకున్నాడు, ఇంతకంటే గర్వపడేలా చేసేది మరొకటి లేదు అనన్నారు. మిత్రునారా, మనం సరిహద్దుకు వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ ఈ వీరుల గాథలు వినడం మన భారతీయ వారసత్వం పట్ల మనకు ఖచ్చితంగా గర్వాన్ని కలిగిస్తుంది. భారత సైన్యం చేపట్టిన ఈ హృదయ విదారక ఆపరేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీరోచిత గాథలు వినడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.